ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం 15వ అధ్యాయం. హిరణ్యకశిపుడి విధ్వంసకాండ. పరిభూత వ్యదనంబులు నిరుపమ సంసార జలది నిర్మతనంబులు నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవ యక్ష పని మిథునంబులు. భావము: శ్రీహరి ధరించిన నరసింహస్వామి కథను విన్నవారి వ్యతలు పోగొట్టును. అమృతము కురిపించి అనంత సంసార సాగరాన్ని దాటిస్తుంది. దాంపత్య జీవితం ఉన్న దేవతలు, యక్షులు, మానవులు, పక్షులు, జంతువులు మొదలగు అన్ని జాతులకు క్షేమము కలిగిస్తుంది. శ్రీ నరసింహావతార కథను విన్నా చదివినా మన కష్టములన్నీ తొలగి శుభములు కలుగుతాయి. శ్రీహరి శ్రీ వరాహవతారము దాల్చి హిరణ్యాక్షుడిని చంపిన వృత్తాంతం తెలుసుకున్నాము. ఇప్పుడు మనము సోదరుడు హిరణ్యకశిపుడి గురించి తెలుసుకుందాము. తన తమ్ముడు హిరణ్యాక్షుడి మరణవార్త విన్న హిరణ్యకశిపుడు క్రోధం చేత, దుఃఖం చేత అతని మనసు అగ్నిగుండంలా మండిపోయింది. అసహనంతో తిరుగుతున్నాడు. అతని చూపులు నిప్పులు గ్రక్కుతూ దావాగ్ని జ్వాలలు వెదజల్లుతూ ఉన్నాయి. పొగలు ఆకాశంలోనికి విరజిమ్ముతున్నాయి. మెరుపు తీగల దగదగలతో సమానంగా మెరుస్తున్న పళ్ళు పటపటలాడించాడు. అతని భృకుటిని ముడివేయటంతో నుదురు మరింత భయంకరంగా ఉంది. అతడు నిరంతర శత్రుభావంతో ఎగిరి పడుతూ మిక్కిలి క్రోధంతో వీగిపోతున్నాడు. జ్వాలలు జతకట్టినట్టున్న కాంతులతో భయంకరంగా ప్రకాశిస్తున్న శూలాన్ని చేతబట్టాడు. సభామండపంలో నిలబడి త్రిమస్తకుడు, త్రిలోచనుడు, శకుని, శతబాహువు, నముచి, హయగ్రీవుడు, పులోముడు, విప్రచిత్తి మున్నగు రాక్షసులను చూసి, ఈ వార్త విన్నారా? ఆ విష్ణువు నా సోదరునితో ప్రత్యక్ష రూపముతో పోరాడలేక వరాహుడిగా సముద్రంలో దాగి ముట్టి కొమ్మతో కుమ్మి మరీ చంపేశాడట. మీ అందరికీ ఆత్మీయ మిత్రుడై మరియు నా కన్నైన హిరణ్యాక్షుడు సామాన్యమైన వాడా? యుద్ధ ధర్మము మర్మం బాగా తెలిసినవాడు. బాహుబలంతో దేవగణ యక్ష గణాలను నిర్వీర్యులను చేసిన మహాపరాక్రమశాలి. అంతటి వాణిని ఆ హరి సంవరించి అంతఃపురాలలోని రాక్షసకాంతల సౌభాగ్యాలను హరించుకుపోయాడు. మహామాయావి విష్ణువు నా బాహుబల పరాక్రమాలు విని భయపడి సముద్రంలో దాగినప్పటికీ, నా శౌర్య సాహసాలు చూసి పారిపోయినప్పటికీ నాతో పోరు ఎందుకులే, బ్రతికి ఉంటే చాలనుకుని భయపడిపోయి వరాహంగా భూమిని తవ్వుకుంటూ పాతాళానికి పోయినా సరే, లేదా అలా కాకుండా కోపంతో పౌరుషంతో నాతో రణరంగంలో సింహ పరాక్రమ చూపుతూ పోరాటానికి సిద్ధపడినా, ఎలాగైనా సరే ఏమైనా సరే వాడిని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టను. ఈ వాడి బల్యంతో వాడి తల నరికేస్తాను. ఆ వేడి నెత్తురుతో నా సోదరుడికి తర్పణం వదులుతాను. తప్పక విజయం సాధించి తిరిగి వస్తాను. మీ అందరికీ మేలు చేస్తాను. ఓ మహావీరులారా, బయలుదేరండి. ముందుగా మునులు ఉండే ప్రదేశాలకు వెళ్ళండి. యజ్ఞాలు, జపతపాలు, వేదాధ్యయనాలు, వ్రతాలు వాటిని చేసే విప్రులను, మౌనవ్రతాలు చేసే మునులను వెదికి మరీ నాశనం చెయ్యండి. యజ్ఞమే విష్ణువు, వేదాలే శ్రీహరి, వైదిక కర్మలే అతడు, జపతపాలే అతడు. సర్వదేవతలు, ముని సమూహాలకు, సర్వధర్మాలకు శ్రీహరే మూలం, ఆధారం. ఎక్కడైతే గోవులు సుఖంగా జీవిస్తుంటాయో, ఎక్కడైతే వైదిక ధర్మాలు, ఆశ్రమాలు చక్కగా నడుస్తూ ఉంటాయో ఆయా చోట్లన్నిటికీ వెళ్ళి వాటిని ధ్వంసం చెయ్యండి. మీ గర్వం, దర్పం శోభించేలా వాటన్నిటినీ దగ్ధం చేసేయండి అని ఆజ్ఞాపించాడు. రాక్షసరాజు హిరణ్యకశిపుడి ఆజ్ఞన రాక్షస ప్రముఖులందరూ శిరసావహించి భూలోకంపై పోయి పడ్డారు. గ్రామాలు, పట్టణాలు, పుణ్యక్షేత్రాలు, పేటలు, పల్లెలు, గొల్ల పల్లెలు, రాచ నగరులు, నగరాలు, ఆశ్రమాలు మొదలైన వాటిని ఆ రాక్షసులు ధ్వంసం చేశారు. చెరువులను కలిచివేశారు. ప్రహరీ గోడలు, గోపురాలు తవ్వేశారు. వంతెనలు, ఆనకట్టలు కూల్చేశారు. మంచి చెట్లను, మహావృక్షాలను నరికేశారు. మేడలు, మిద్దెలు, చల్లని మంచినీళ్ల పందిళ్ళు, ఇల్లు, పాకలు మొదలైన వానిని పాడు చేశారు. సాధువులను, గోవులను, మునులను హింసించారు. వేద సాంప్రదాయాలను నాశనం చేశారు. ఇలా రాక్షసులు భూలోకం అంతా అల్లకల్లోలం చేసేశారు. దేవతలందరూ భయపడిపోయి తమ తేజస్సులు కోల్పోయి పారిపోయారు. అప్పుడు అక్కడ హిరణ్యకశిపుడు తన సోదరుడు హిరణ్యాక్షుడి మృతదేహం చూసి దుఃఖించాడు. తిలోదకాలు మొదలైన అంత్యక్రియలు చేశాడు. హిరణ్యాక్షుడి కొడుకులు శకుని, శంబరుడు, కాలనాభుడు, మధోత్కచుడులను పలకరించి,
ఉపశమనపు మాటలు పలికాడు. హిరణ్యాక్షుని భార్యలను పిలిచి వారి సమక్షంలో తన తల్లి దితితో ఇలా అన్నాడు: ఈ లోకం చలివేంద్రం వంటిది. తమ దాహాన్ని తీర్చుకోవడానికి అక్కడ కలుస్తుంటారు, విడిపోతుంటారు. వీరి మధ్య ఎటువంటి శాశ్వత అనుబంధాలు ఉండవు. అలాగే జీవులు పుడుతుంటారు, తమ కాలం తీరగానే వెళ్ళిపోతారు. నీ కొడుకు కూడా అంతే. నీ కొడుకు మహావీరుడు. అతని వియోగానికి ఏడవకండి. వీరమాతలు వీరపత్నులు కంటనీరు పెట్టరాదు అని ఎన్నో ఓదార్పు మాటలు చెప్పాడు. ఇలా హిరణ్యకశిపుడు చెప్పగా దితి ఆమె కోడళ్ళు దుఃఖం మానేశారు. తత్వం తెలుసుకున్నారు. చనిపోయిన కొడుకు కోసం విలపించటం మాని వెళ్ళిపోయారు. హిరణ్యకశిపుడు తనకు ముసలితనం కానీ చావు కానీ లేని అమరత్వం కావాలని కోరుకున్నాడు. ఇంకా ముల్లోకాలను ఎదురు లేకుండా పరిపాలించే శక్తిని, బాహుబలంతో శత్రువులను ఎవరినైనా జయించే బలాన్ని, సింహ పరాక్రమం పొందాలని ఆశించాడు. ఇటువంటి వరాలను పొందాలంటే బ్రహ్మ గురించి తపస్సు చేయడమే ఏకైక మార్గమని భావించాడు. తపస్సు లేదా తపము అనగా మనసును దైవం మీద లగ్నం చేసి ఆధ్యాత్మికంగా చేయు ధ్యానం. హిందూ పురాణాలలో ఎందరో ఋషులు తపస్సు చేసి దైవ సాక్షాత్కారాన్ని పొంది ధన్యులయ్యారు. ఇది యోగాభ్యాసానికి సన్నిహితంగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తపస్సును సాత్విక, రాజసిక, తామసికాలనే 3 విధాలుగా వర్గీకరించి ప్రబోధించాడు. దీన్నే దేవతలు, గురువులు, జ్ఞానుల్ని పూజిస్తూ సేవిస్తూ శుచి, నిష్కపటం, బ్రహ్మచర్యం, అహింస కలిగి ప్రవర్తించటం శారీరక తపస్సుగా చెబుతారు. ఇతరులను బాధించే మాటలు పలకకుండా సత్యంగా, ప్రియంగా మాట్లాడడం వాజ్మేయ తపస్సు అంటారు. ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉంటూ మౌనం, ఆత్మనిగ్రహం, భావశుద్ధి కలిగి ఉండటం మానసిక తపస్సు. మదహంకారాలతో మూఢంగా ఇతరులను పీడిస్తూ పరుల నాశనం కోరడం ద్వారా తన వినాశనాన్ని పరోక్షంగా ఆహ్వానించడం తామసిక తపస్సుగా చెబుతారు. అలా తామసిక తపస్సు తామసి అయిపోతాడని తాత్పర్యం. క్రమశిక్షణ, సమయపాలన, ధర్మాచరణ, ధ్యానము తపస్సులోని కీలకాంశాలు. మనమంతా ఎప్పుడు తపస్సు చేస్తూనే ఉన్నాం. నేర్చుకున్న జ్ఞానానికి, విద్యకు, కళకు అంకితమైపోయి జాతి శ్రేయం కోసమే వాటిని సద్వినియోగం చేయడం మన సనాతన ధార్మిక తాత్విక సంస్కృతిని పరిపోషించడం. మానవ సేవ యాగ సమిధలమైపోవడం, సాటి ప్రాణిలో దైవత్వాన్ని చూసి గౌరవించడం, అభిమానించడం, సత్యం, ధర్మం, కరుణ, ప్రేమ, సత్సాంగత్యం వంటి తపస్సులోని అంతఃసూత్రాలే తపస్సుకున్న లక్షణాలే. ఓం శాంతి శాంతి శాంతి. 15వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు.